ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8 వచనం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని బిడ్డలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవాది దేవుడు ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి మనోవేదన, దుఃఖము, కన్నీళ్ళు, నిట్టూర్పు, నిరాశలను నా ప్రభువు తుడుచుటకు ఎంతగానో ఇష్టపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్నటువంటి మనుషులు మన కన్నీటిని, మన బాధను, వేదను కొంతకాలము టెంపరరీగా మన వేదను తొలగిస్తారేమో, కానీ దేవుని వాక్యము నిరంతరము ఎంత శోధనలో ఉన్నా, ఎంత కష్టకాలంలో ఉన్నా, దేవుని వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మన యొక్క కన్నీటిని దేవుడు ఆనందంగా మారుస్తుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చూడగలిగితే, సంతోష హృదయము ముఖమును తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ప్రియదేవుని బిడ్డలారా, సంతోషము కలిగినటువంటి ముఖము ఆనందాన్ని తేటగా కనపడుతుందంట. వారి ముఖము తేటగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరైతే మనోవేదన చేత దుఃఖంలో ఉంటారో ఆత్మ కూడా నలిగిపోతుందంట. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉంటున్నావంటే శరీర సంబంధమైన బలహీనతను బట్టి, శరీర సంబంధమైన వేదన బట్టి దుఃఖంలో ఉంటున్నావని కాదు, ఆత్మలో నీవు నలిగిపోతూ ఉంటున్నావని, వేదనలో నువ్వు నలిగిపోతుంటున్నావని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా ఈరోజు మనం చూడగలిగితే అనేక మంది జీవితంలో వారి పాపములను బట్టి, వారి అపరాధములను బట్టి దేవాది దేవునికి మన పాపములు అడ్డుగా వస్తుంటున్నాయి. నిజంగా చూడగలిగితే దేవుని యొక్క వెలుగు ఈరోజు సర్వమానవుల మీద ఎందుకు పడటం లేదంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2 వచనం, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన పాపములు దేవునికి మనకు అడ్డుగా వస్తుంటున్నాయి. అందుకే దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క వెలుగు ఈరోజు మన మీద పడడం లేకపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ కన్నీళ్లతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడని లేఖన వాక్యం చూడగలుగుతుంటున్నాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 2 వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, సంతోషమైనటువంటి ముఖము ఆనందాన్ని వెదజల్లుతుందంట, మనోదుఃఖము ఆత్మ నలగొడుతుంది. హిజ్కియా దేవుని తట్టు తిరిగి, ఆ గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ, వేదన పడుతూ, తన ముఖములో ఉన్న కన్నీళ్లను నిజంగా దేవుని మందిరంలో కార్చి ఎంతగానో వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నానో, ఎంత వేదన పడుతూ ఎలా నేను సత్యంతో నడుచుకున్నానో అని ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని తిరిగి ఆయనకు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విషయం ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా? నీ కన్నీళ్లను వేదనగా, ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు నీ ముఖం మీది ప్రతి బాష్ప బిందువులను దేవుడు తుడచడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17 వచనంలో చూడగలిగితే దేవుని వాక్యం అక్కడ కూడా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేదును అని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో చూడగలిగితే అక్కడ కూడా దేవుని వాక్యం అంటుంది, ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తుంటున్నాడని. నిజంగా దేవాది దేవుడు దుఃఖంలో ఉన్నవారిని, వేదంలో ఉన్నవారి యొక్క కన్నీళ్లను తుడిచేవాడే కానీ కన్నీటిగా, బాధగా, శోధనలోకి తోసివేయవాడు కానే కాదు. నువ్వు బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా? హిజ్కియా ప్రార్థన చేసినట్టు నీవు కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ యొక్క ముఖం మీది కన్నీటి బాష్ప బిందులను తుడిచి దేవుడు నీకు నిత్య ఆనందము దయచేస్తాడు. నీ ముఖంను తేటగా చేయగలిగేస్తాడు. అలాంటి దీవెన దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.